నమస్తే కమాండు. స్టెప్స్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నా. యాంకిల్ వెయిట్స్ ఏసుకొని 30 మినిట్స్ రన్నింగ్ చేసిన. మన స్ట్రెంత్, స్టామినా, ఎండ్యూరెన్స్ మాత్రం యాంకిల్ వెయిట్స్ ఏసుకొని రన్నింగ్ చేసినామంటే స్ట్రెంత్, స్టామినా, ఎండ్యూరెన్స్ ఈ 3 బిల్డ్ అయితాయి. మనం ఆర్మీకి గిన ప్రిపేర్ అయితున్నామంటే మన స్పీడ్ ఇంక్రీజ్ అయితది. మన స్టామినా ఇంక్రీజ్ అయితది. మన ఎండ్యూరెన్స్ ఇంక్రీజ్ అయితది. 1.6 కేఎంని 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో కొట్టాలంటే ఈ వర్కౌట్ గిన చేసినామంటే స్టెప్స్ వర్కౌట్ విత్ వెయిట్స్ ఏసుకొని చేసినామంటే మనం 1.6 కేఎంని 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో ఈజీగా వీక్‌లీ ఒక 2 టైమ్స్ అన్నా మనం యాంకిల్ వెయిట్స్ ఏసుకొని చేయాలి. ఎందుకంటే వెయిట్ ఏసుకొని ట్రైనింగ్ చేసినామంటే మనకు స్ట్రెంత్, ఎండ్యూరెన్స్, స్టామినా 3 బిల్డ్ అయితాయి కాబట్టి మనం ఈజీగా 1.6 కేఎంని 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో ఈజీగా కొట్టగలుగుతాం. ఎవరైనా ఆర్మీకి ప్రిపేర్ అయితుర్రంటే ఈ వర్కౌట్ మాత్రం తప్పక చేయండి. ఈ వర్కౌట్ చేస్తే మీకు మాత్రం 100% స్టామినా, స్ట్రెంత్, ఎండ్యూరెన్స్ అనేది 100% ఇంక్రీజ్ అయితాయి. ఓకే.